హలో గైస్, వెల్కమ్ టు అడ్డా 24/7 తెలుగు. మరి ఈరోజు సెషన్లో మనము రైల్వేలో మనం జాబ్ సాధించాలి అంటే రకరకాల జాబ్స్ ఉన్నాయి మనకి రైల్వేస్లో. మరి కంప్లీట్ సిలబస్ తెలుసుకోవాలి కదా, మన పర్టికులర్గా జాబ్కి సంబంధించిన సిలబస్ ఉంటేనే మన చోట మనం ఏమని చేయొచ్చు, ఓకేనా? రైల్వేస్ వేకెన్సీస్ ఎప్పుడు పడుతూనే ఉంటాయి మనకి, ఆర్ఆర్బి రైల్వే వేకెన్సీస్. మరి ఈరోజు సెషన్లో మనము సో ఏ వేకెన్సీ గురించి, ఏ జాబ్ గురించి ఎలా సిలబస్ ఉందో చూద్దాం మరి ఈరోజు సెషన్లో. మనం అందరూ ఖచ్చితంగా ఆర్ఆర్బీ అయితే రైల్వే డిపార్ట్మెంట్ కదా. దాంట్లో మనకి జాబ్స్ రావడం అంటే చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అవునా? అలాంటి జాబ్స్ని మనం బాగా సాధించాలి అంటే ఖచ్చితంగా మనకు ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక సిలబస్ అనేది మంచి క్లారిటీగా ఉండాలి. ఈరోజు సెషన్లో మనం చూద్దాం రైల్వేలో జాబ్ మనము ఎలా సాధించుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ తెలుసుకోవాలి. ఆ సిలబస్ మన దగ్గర క్లియర్గా ఉంటేనే మనము జాబ్ సాధించడానికి సాధ్యమవుతుంది. లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఓకే గాయ్స్, ఓకే. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ చూసినట్టయితే మనకి ఆర్ఆర్బీలో ఏఎల్పి సిలబస్ ఇక్కడ చూసినట్టయితే లోకో పైలట్, ఇక్కడ మీరు గమనిస్తే లోకో పైలట్ సిలబస్ ఇక్కడ ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్ సిలబస్. మనం ఈరోజు సెషన్లో ఏఎల్పి గురించి సిలబస్ మాత్రమే మాట్లాడుతున్నాం, ఎందుకంటే రకరకాల క్యాడర్స్ ఉన్నాయి మనకి రైల్వే డిపార్ట్మెంట్లో. ఈరోజు సెషన్లో రైల్వేస్లో మనకి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది మనకి, ఇయర్లీ వన్స్ వస్తూనే ఉంటుంది. మరి దానికి తగినట్టుగా ఇది ఏ డిపార్ట్మెంట్ సంబంధించింది, మరి దీనిలో సిలబస్ ఏంటనేది ఈరోజు సెషన్లో చూద్దాం, ఓకేనా? ఓకే, ఎవరైతే కొత్తగా ఇక్కడ మన సెషన్ని చూస్తూ ఉన్నారో ఈరోజు మరి, ఓకేనా, అడ్డా 24/7కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరి ఈ వీడియో కింద మన అడ్డా 24/7 యాప్ డౌన్లోడ్ లింక్ ఉంటుంది, ఆ డౌన్లోడ్ లింక్ కూడా క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మరి మీకు మిగతా అప్డేట్స్ దొరుకుతూ ఉంటాయి. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే మనకి 2023 తీసుకున్నాం. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఆల్ 2023 అయిపోయింది. బట్ 2024లో కూడా మనకి ఇలాంటిదే నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి సిలబస్ అయితే ఎటువంటి ఎక్కువగా మార్పు అయితే ఉండదు, ఓకేనా? మనం తెలిసిపోతుంది నోటిఫికేషన్లే. బట్ ప్రీవియస్ ఇయర్స్ మనకి ఎలా వచ్చింది నోటిఫికేషన్, మరి ఏ సిలబస్ వచ్చింది, దాంట్లో ఏ టాపిక్స్ కవర్ అయ్యాయి చూద్దాం మరి ఈరోజు. ఇక్కడ మనం చూసినట్టయితే లోకో పైలట్ ఏఎల్పి అంటాం దానికి. ఇది కేటగిరీ వచ్చి మనకి ఇంజనీరింగ్ జాబ్స్. బ్యాక్గ్రౌండ్ ఏముండాలి దీనికి, ఐటీఐ చేసి ఉండాలి, డిప్లొమా ఇన్ రెలవెంట్ డిసిప్లైన్, ఓకేనా? ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చి మనకి 42 ఇయర్స్ ఇచ్చాడు ఇక్కడ లోకో పైలట్కి, ఇంజనీరింగ్ జాబ్స్ ఇవి. ఇంకా మిగతావన్నీ ఇక్కడ ఎందుకు ఇవ్వలేదంటే సెలక్షన్ ప్రాసెస్ ఇవన్నీ మనకి నెక్స్ట్ 2024లో డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేయాలి, మరి లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లై చేయాలి, లొకేషన్ వచ్చి ఆల్ ఓవర్ ఇండియా, ఓకేనా? ఇది లోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్ వచ్చి ఆల్ ఓవర్ ఇండియాలో అయితే మనకు పోస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుందంటే సిబిటిఐ, ఓకేనా? మరి సిబిటి 1 సిబిటి 2 అంటుంది. మనకి 2 స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. లాస్ట్ సెక్షన్ వచ్చి మనకి థర్డ్ స్టెప్ డివి అనేది తెలుసుకుందాం. మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 అని, ఓకేనా? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2. ఇలాగ మనకి ఫైనల్గా ఇక్కడ చూద్దాం మరి సిలబస్ ఏమో చూద్దాం. 3 స్టెప్స్ ప్రాసెస్ ఇది. ఇక్కడ చూసినట్టయితే మనకి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ మనకి ఈ టాపిక్స్లో ఏ దాంట్లో కలుగుతాయంటే ఇక్కడ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్, ఎన్విరాన్మెంట్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్స్ అండ్ కల్చర్, అవార్డ్స్ అండ్ హానర్స్, బుక్స్ అండ్ ఆథర్స్ అండ్ ప్రామినెంట్ పర్సనాలిటీస్, అవార్డ్స్ అండ్ హానర్స్. ఓకే, ఆనర్స్ ఎవరికి ఇచ్చాడు, ఏ అవార్డు ఎప్పుడు వచ్చింది, ఓకేనా? ఇవన్నీ బాగా మనకి జనరల్ అవేర్నెస్ ఉండాలి. కరెంట్ అఫైర్స్ బాగా చదివితే చాలు మనకి 6 మంత్స్ ముందు, ఓకేనా? ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వస్తే అప్పటికి 6 మంత్స్ ముందు కరెంట్ అఫైర్స్ బాగా క్షుణ్ణంగా చదివినట్టయితే మనకి అప్పుడు ఇది 2023 సిలబస్ అయినప్పటికీ మనము ఇదే ఫాలో అయితే చాలు. ఎందుకంటే వచ్చే నోటిఫికేషన్లో మనకి ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే తెలిసిపోతుంది. బట్ ఆల్మోస్ట్ ఆల్ ఇదే ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ మనకి. మనకు 2023 సిలబసే తీసుకుంటున్నాం ఇక్కడ కూడా. పాలిటీ చదవాలి, మరి ఎకనామిక్స్, ఈ టాపిక్స్లో అన్నీ మనకి ఈ టాపిక్ సంబంధించింది మనము స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్ళాలి, ఓకేనా? ఇక్కడ ఇది ఖచ్చితంగా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఎప్పటికీ మారదు. కరెంట్ అఫైర్స్ అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న కరెంట్ అఫైర్స్, ఈవెంట్స్ కావచ్చు, లేకపోతే ఏదన్నా కొత్తవి మనకి కావచ్చు, ఇన్వెన్షన్స్ కావచ్చు, ఇవన్నీ కరెంట్ అఫైర్స్ రీసెంట్గా జరిగింది. ప్లస్ హిస్టరీ అనేది మనకి పర్మనెంట్గా అలాగే ఉంటుంది, జాగ్రఫీ అలాగే ఉంటుంది, పర్మనెంట్గా మారదు, అవునా? మరి ఇక్కడ పాలిటీ అలాగే ఉంటుంది, ఎకనామిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏమేంటి కొత్త కొత్త ఇన్వెన్షన్స్ ఏమొచ్చాయి, స్పోర్ట్స్లో ఎవరు ఏం అచీవ్ చేశారు అనేది రకరకాలవన్నీ మనం నేర్చుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, ఓకేనా? మరి దీని తర్వాత ఇది జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించింది. మరి తర్వాత మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్.
సో ఇక్కడ కూడా చూసినట్టయితే మనకి ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అని ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇక్కడ చూసినట్టయితే ఇంటెలిజెన్స్, ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇక్కడ మనకి కోడింగ్, డీకోడింగ్, రీజనింగ్లో డైరెక్షన్ సెన్స్, సిల్లాజిజం, బ్లడ్ రిలేషను, మరి ఆర్గ్యుమెంట్స్ అండ్ అజంప్షన్స్, ఫిగర్ కంప్లీషన్, కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్, కోడింగ్, ఇక్కడ క్లాసిఫికేషన్, అనాలజీస్, ఇవన్నీ మనకి ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించిన టాపిక్స్ ఇవి. సో మన టాపిక్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక మంచి మనము టాపిక్ వైజ్ ప్రిపరేషన్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంగ్లీష్ ఇక్కడ మనకి ఫస్ట్ ఏం వచ్చింది, మనకి జీకే వచ్చింది, మరి అంతేకాకుండా కరెంట్ అఫైర్స్. అది కాకుండా నెక్స్ట్ స్టెప్ వచ్చి మనకి రీజనింగ్, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇలా చూసినట్టయితే మీరు ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకి టాపిక్ వైజ్ ఇచ్చాడు ఇక్కడ. సో ఇక్కడ ఖచ్చితంగా మనకి టాపిక్ వైజ్ చూసినట్టయితే ప్రతి ఒక్క టాపిక్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. సో మనం ఏం చేయాలి అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయాలి. అప్పుడు మనకు తెలిసిపోతుంది ఇచ్చిన సిలబస్లో ఏ టాపిక్స్ ఇస్తూ ఉన్నాడు, కవర్ చేస్తూ వచ్చాడు అనేది. సో ఇక్కడ మనం జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ చూసాము. ఇప్పుడు దీంట్లో ఉన్న టాపిక్స్ ఇవే. మరి ఈ టాపిక్స్ మీద మనం బాగా పట్టు సాధించాలి. ఓకేనా? సో బాగా పట్టు సాధిస్తే మనకి ఈ సెక్షన్లో మనకి ఎక్కువ మార్క్స్ సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే, సరే నెక్స్ట్ వచ్చింది మనకి టాపిక్ వచ్చి ఇక్కడ మ్యాథమెటిక్స్ సంబంధించింది. ఎందుకంటే ఇక్కడ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ మ్యాథమెటిక్స్ అంటే ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటాం మనము. సో రీజనింగ్ ఉంటుంది, కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మరి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. మరి మ్యాథమెటిక్స్లో మీకు ఇవన్నీ వచ్చింటాయి ఆల్రెడీ ఐటీఐ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి నంబర్ సిస్టము, రేషియో అండ్ ప్రపోర్షను, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, మరి సింప్లిఫికేషన్, బాడ్ మాస్ ఎలా చేయాలి, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, పర్సంటేజెస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, ఇవన్నీ మీకు ఆల్రెడీ ఇవన్నీ వచ్చింటాయి టాపిక్స్, తెలిసిన టాపిక్సే. బట్ కొంచెం మనం డెప్త్గా చదవాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చదవాలి. ఓకేనా? చూడాలి, అబ్జర్వ్ చేయాలి. దాంట్లో లాస్ట్ ఇయర్ ఇంతకుముందు ఇయర్స్లో మనకి ఈ అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్కి నంబర్ సిస్టంలో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, పైప్ అండ్ సిస్టంలో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, స్టాటిస్టిక్స్, ట్రిగ్నామెట్రీ, హైట్ అండ్ డిస్టెన్స్, డేటా ఇంటర్ప్రిటేషను, ఆల్జీబ్రా, మరి ఈ సెక్షన్స్ అన్ని మనము బాగా క్షుణ్ణంగా మ్యాథమెటిక్స్లో ఇవన్నీ మనకి 10+2 మరి 10th క్లాస్ లెవెల్లోనే అడుగుతాడు కాబట్టి మనం ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. ఏమంటే మీకు కొంచెం మ్యాథమెటిక్స్ మీద గ్రిప్ ఉండాలి. సో ఇది మ్యాథమెటిక్స్ ఒక సిలబస్. ఇంతకుముందు చూసింది మనము రీజనింగ్, క్వాంట్ యాప్టిట్యూడ్ చూసాము. ఇప్పుడు మనకి ఇది క్వాంట్ యాప్టిట్యూడ్, మరి ఇంకోటి వచ్చి క్వాంటిటేటివ్ రీజనింగ్, ఇక్కడ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ చూసాము, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ చూసాము. మరి నెక్స్ట్ చూద్దాం మరి సిలబస్లో ఏముందో. ఇక్కడ చూసినట్టయితే మనకి అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ సైన్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి జనరల్ సైన్స్ అని ఇచ్చాడు. జనరల్గా ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. జనరల్ సైన్స్ అంటున్నాడు కాబట్టి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫిజిక్స్, మరి కెమిస్ట్రీ, బయాలజీ, లైఫ్ సైన్సెస్, న్యూట్రిషన్, కంప్యూటర్ టెక్నాలజీ, ఇది మనకి ఖచ్చితంగా ఈ మధ్య ఎక్కువగా అడుగుతున్నాడు క్వశ్చన్స్ కంప్యూటర్ టెక్నాలజీ బేస్ మీద కూడా. ఓకేనా? జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇది కామన్ ఫ్యాక్టర్స్ మనకు ఉంటాయి. రైల్వేస్లో ఖచ్చితంగా ఈ సెక్షన్స్ అన్ని మనం బాగా ఒక్కొక్క డీటెయిల్డ్గా, ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ మన చేతిలో పెట్టుకోవాలి. ఆ సిలబస్ మన చేతిలో పెట్టుకొని మనము ఒక్కొక్క టాపిక్ వైజ్ టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది అయిపోయింది, ఓకే, ఈ టాపిక్ అయిపోయింది. మనకి నెక్స్ట్ సైన్స్లో ఏం చదవాలి, నెక్స్ట్ క్వాంట్లో ఏం చదవాలి, మ్యాథమెటిక్స్లో ఏం చదవాలి, అలాగే రీజనింగ్లో ఏ టాపిక్ కవర్ చేయాలి, సిల్లాజిజం ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అలాగా ఒక్కొక్క టాపిక్ వైజ్ మనం నేర్చుకుంటూ పోవాలి. ఏ ఎగ్జామ్ రాసినా కూడా మనం 1 year అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? సో ఎవరైతే బేసిక్స్ లేవో, ఇంకా ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నారో, ఫస్ట్ టైం రాస్తున్నారో, మరి ఆల్రెడీ రాసిన వాళ్ళు, అటెంప్ట్స్ రాసి ఫెయిల్ అయిన వాళ్ళు, మరి ఇంకోసారి రాస్తున్న వాళ్ళు, సో ఇవి అందరూ కూడా ఎవరైనా సరే, ఏ కేటగిరీ వాళ్ళైనా సరే. కేటగిరీ అంటే ఇక్కడ ఎవరు, ఫస్ట్ టైమర్స్ రాస్తుంటారు, సెకండ్ టైం అటెంప్ట్ రాస్తుంటారు, థర్డ్ టైం అటెంప్ట్ చేస్తుంటారు కొంతమందికి అస్సలు తెలియదు ఏముందో ఆర్ఆర్బీలో, అసలు ఫ్రెషర్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళకు కూడా అందరూ ఎవరు రాసినా కూడా మనం పద్ధతిగా ప్రాక్టీస్ చేస్తే తప్ప ఎగ్జామ్లో సెలెక్షన్ అవ్వదు. అవునా లేదా? సో చూద్దాం మరి నెక్స్ట్ ఏముందో. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లైఫ్ సైన్సెస్, న్యూట్రిషన్, కంప్యూటర్ టెక్నాలజీ మీద మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఇది సైన్స్ సంబంధించింది. ఇంకా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇక్కడ కూడా మనకి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అడిగాడు కాబట్టి ఖచ్చితంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీద అడుగుతాడు క్వశ్చన్స్. సో ఇక్కడ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చూసినట్టయితే మోషన్స్ అండ్ ఇట్స్ లాస్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్, బేసిక్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, హీట్ అండ్ టెంపరేచర్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, ఇవన్నీ మనకి ఐటీఐ డిప్లొమాలో, మీరు ఐటీఐ డిప్లొమా బేస్డ్ మీద ఈ లోకో పైలట్ జాబ్ అంతా ఖచ్చితంగా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకే, అంటే డిప్లొమా హోల్డర్స్ ఖచ్చితంగా ఉండాలి. అందుకే వాళ్ళకి ఇంజనీరింగ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టాపిక్స్ అన్ని కవర్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో ఇలాగా మనం పోస్టే అలా ఇంజనీరింగ్ పోస్ట్ కాబట్టి అసిస్టెంట్ లోకో పైలట్, అది ఇంజనీరింగ్ బేస్డ్
డివిజన్‌లో వస్తుంది కాబట్టి మనకి ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ గురించి ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. ఇక్కడ చూస్తారు కదా మీరు టాపిక్స్ ఏమున్నాయి ఇక్కడ మెజర్‌మెంట్స్, మోషన్స్ అండ్ ఇట్స్ లాస్, వర్క్ ఎనర్జీ అండ్ పవర్, బేసిక్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, హీట్ అండ్ టెంపరేచర్, ఇంజినీరింగ్ మెటీరియల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో, ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేసుకోవాలి మనం స్టెప్ బై స్టెప్. ఇంకా నెక్స్ట్ చూద్దాం ఏమున్నాయో నెక్స్ట్ టాపిక్ వచ్చి ఇక అది ఇంతవరకు చేసిందంతా మనము చెప్పుకున్నాం కదా ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 అనుకున్నాం. ఇంతకుముందు మనం డిస్కస్ చేసిందంతా CBT 1లో వచ్చింది. ఓకేనా? ఇప్పుడు స్టేజ్ 2 ఇక్కడ మీరు చూసినట్టయితే స్టేజ్ 2 ఇక్కడ. ఓకేనా? స్టేజ్ 2 ఏందండి ఇక్కడ మనకి చూసినట్టయితే స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ ఇక్కడ విల్ కన్సిస్ట్ ఆఫ్ బేసిక్ క్వెషన్స్ ఫ్రమ్ ద స్పెసిఫిక్ ట్రేడ్ అలాంగ్ విత్ అదర్ నాన్ టెక్నికల్ సబ్జెక్ట్స్. ఇంకా నాన్ టెక్నికల్ సబ్జెక్ట్స్ కాకుండా వాళ్ళ పర్టిక్యులర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వాళ్ళకి ఎలక్ట్రికల్ సిలబస్, మెకానికల్ వాళ్ళకి మెకానికల్. సో, ఇలా చూద్దాం ఇక్కడ స్టేజ్ 2 ఇది. స్టేజ్ 1 క్లియర్ చేసిన తర్వాత స్టేజ్ 2 ఇది. ఓకేనా? సో, ఇక్కడ చూసినట్టయితే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వాళ్ళకి ఎలక్ట్రీషియను, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, వైర్‌మ్యాను, వైండర్, ఓకే. రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్ వీళ్ళంతా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ సంబంధించినవంతా ఈ టాపిక్స్ అన్ని మనము ఈ క్యాడర్ ఇక్కడ వీళ్ళకంతా ఈ సబ్జెక్ట్స్ బేస్ మీద ఇక్కడ స్టేజ్ 2 ఇది మనకి ఇదొచ్చి స్టేజ్ 2 అంటే ఏంటి ఇక్కడ CBT 2 అనమాట. CBT 2 గురించి ఈ ఎగ్జామ్‌లో మనకి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం మరి అలాగే అది ఇంతకుముందు చెప్పింది మనము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. ఇప్పుడు మెకానికల్ ఇంజినీరింగ్. సో, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వాళ్ళకి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సబ్జెక్టే అడుగుతాడు. మెకానికల్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మెకానికల్ ఇంజినీరింగ్‌లో వచ్చే టాపిక్స్ చూడండి ఇక్కడ మెకానికల్ మోటార్ వెహికల్ ఉంది, ట్రాక్టర్ మెకానిక్, మెకానిక్ డీజిల్, టర్నర్, మెకానిస్ట్, మరి రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, మరి హీట్ ఇంజిన్, మిల్రైట్ మెయింటెనెన్స్ మెకానిక్. అయితే ఎవరైతే మెకానికల్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటారో వాళ్ళకి ఈ టాపిక్స్ అన్నీ ఆల్రెడీ తెలిసి ఉంటాయి. అవునా లేదా? జస్ట్ మనం ఫోకస్ చేయాలి. ఇంకోసారి దాని మీద ఫోకస్ పెట్టి ఆ టాపిక్స్‌ని క్షుణ్ణంగా చదివి, ప్రాక్టీస్ చేసి, మాక్ టెస్టులు రాసి, మరి ఇవన్నీ చేసినట్టయితే మనకు ఖచ్చితంగా మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈ టాపిక్స్ కవర్ అవుతాయి. ఇది స్టేజ్ 2కి సంబంధించింది. ఇంక నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగు, ఆటోమొబైల్ ఇంజినీరింగు. సో, వీళ్ళు కూడా డిఫరెంట్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఇక్కడ చూసినట్టయితే మీరు ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ కలిగిన వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ రేడియో అండ్ టీవీ ఇది ఎలక్ట్రానిక్స్ సంబంధించింది. ఇంకా ఆటోమొబైల్ ఇంజినీరింగ్ తెలుసు కదా మీకి. ఆటోమొబైల్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ కూడా చూసినట్టయితే ట్రాక్టర్ మెకానిక్ డీజిల్, హీట్ ఇంజిన్, ఆటోమొబైల్‌లో కూడా సేమ్ మనకి టాపిక్స్ వస్తున్నాయి ఇక్కడ చూసినట్టయితే ఇంతకుముందు చూసినట్ట. మరి నెక్స్ట్ వచ్చి HSC 10+2 విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్. సో, ఎవరైతే ఫిజిక్స్ ఇంటర్ బేస్డ్ మీద ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ కలిగిన వాళ్ళకి ఎలక్ట్రీషియను, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వైర్‌మ్యాన్. సో, ఇది మనకి ముఖ్యంగా చూడాల్సిన మనము. సో, ఇది చూసినట్టయితే మనకి ఇక్కడ ఒక ఐడియా అనేది వస్తోంది ఇక్కడ మనకి. ఓకేనా? సో, ఇక్కడ ఆర్ఆర్‌బీ మనకి ఏఎల్‌పీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఇక్కడ ప్యాటర్న్ అంటే ఇచ్చాడు ఇక్కడ మనకి. సో, ఈ ప్యాటర్న్ పరంగా మనం చూసినట్టయితే ఇక్కడ స్టేజ్ 1 ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఇంతవరకు సిలబస్ చూసాం మనం. అవునా? సో, ఇంతవరకు మనం సిలబస్‌ని చూసాము. స్టేజ్ 1, స్టేజ్ 2 ఇక్కడ. ఓకే. CBT 1, CBT 2 అలా 1, 2 సిలబస్ చూసాము. ఇప్పుడు ప్యాటర్న్ తెలుసుకోవాలి. స్టేజ్ 1 ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఆర్ఆర్‌బీ ఎగ్జామ్‌లో చూడండి ఇక్కడ చూసినట్టయితే విల్ బి కండక్టెడ్ CBT మోడ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటాం. CBT అంటే ఏమి? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మరి ఇక్కడ ఎన్ని క్వెషన్స్ ఉంటాయి? విల్ బి టోటల్ ఆఫ్ 75 క్వెషన్స్ ఇన్ ద క్వెషన్ పేపర్ అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. అంటే ఎంసీక్యూస్ ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఎంసీక్యూస్ ఇవ్వడం జరుగుతుంది. మరి నెక్స్ట్ డ్యూరేషన్ వచ్చి మనకి 1 అవర్. ఓకేనా? ఇది మనకి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ 1 అవర్‌కి 60 మినిట్స్‌కి మనము ఇక్కడ మీరు చేయాల్సింది 75 క్వెషన్స్. సో, ఇక్కడ కొంచెం ఛాలెంజింగ్‌గా అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే క్వెషన్స్ వచ్చి 75 వస్తాయి. టైమ్ వచ్చి 60 మినిట్స్ మాత్రమే. సో, ఇక్కడ 4 సెక్షన్స్‌లో డివైడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఎగ్జామ్ స్టేజ్ 1 వచ్చి 4 సెక్షన్స్‌లో పేపర్ ఉంటుంది. క్వెషన్ పేపరు 4 సెక్షన్స్‌లో డివైడ్ చేయడం జరిగింది. ఇది స్టేజ్ 1ది. చూద్దాం మరి ఎలా ఉంటుందో ఒకసారి. ఇక్కడ చూడండి మరి ఇక్కడ స్టేజ్ 1లో ఎలా ఇచ్చాడంటే చూడండి ప్యాటర్న్‌లో మనకి క్వెషన్స్ ఎలా ఇస్తున్నాడు, ఎక్కడెక్కడ ఇస్తున్నాడు చూడండి ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మీరు నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఇక్కడ మనకి 75 క్వెషన్స్ వస్తాయి. టైమ్ వచ్చి మనకి 60 మినిట్స్ మాత్రమే ఉంటుంది. మరి సెక్షన్ వైస్ చూసినట్టయితే ఇక్కడ టైమ్ అండ్ డ్యూరేషన్ గురించి మనకి 20 మార్క్స్, మ్యాథమెటిక్స్ ఇక్కడ ఇవన్నీ మనం చూసినట్టయితే జనరల్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ 20 మార్క్స్. ఓకేనా? 10 మార్క్స్. జనరల్ సైన్స్ 20 మార్క్స్, రీజనింగ్ 25 మార్క్స్, మ్యాథమెటిక్స్ 20 మార్క్స్. మనకి ఇక్కడ ఎంత అవుతుంది ఇక్కడ 20, 25 ఓకేనా? 60 మరి ఇవి రెండు కలిపి మనకి టైమ్ డ్యూరేషన్ వచ్చి మనకి 60 మినిట్స్ ఫ్రెండ్స్. ఓకేనా? టైమ్ డ్యూరేషన్ వచ్చి 60 మినిట్స్.
మనకి మరి ఒక గంటలో మరి మన టాపిక్స్ కవర్ చేసేటువంటివి ఇక్కడ అక్కడ ఈ చూసినట్టయితే మనకి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ మొత్తం మీద మనకి 75 క్వశ్చన్స్ అవుతాయి. ఓకేనా? సో ఈ 75 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మ్యాథమెటిక్స్ నుంచి 20, ఇంటెలిజెన్స్ నుంచి 20, రీజనింగ్, సైన్స్ 20, మరి కరెంట్ అఫైర్స్ ఒక 10 మార్క్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఓకేనా? సో ఇలాగ మనకి ఈ స్టేజ్ 1 ప్యాటర్న్ సెక్షన్ వైజ్ ప్యాటర్న్ ఇచ్చాడు. సో ఏ సెక్షన్కి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు, మనకి మార్క్స్ వచ్చి మనకి ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, 75 క్వశ్చన్స్, టైం వచ్చి 60 మినిట్స్ ఇచ్చాడు. అవునా? సో చూద్దాం మరి నెక్స్ట్. ఇంకా స్టేజ్ 2 చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? స్టేజ్ 2 ఇక్కడ స్టేజ్ 2 చూసినట్టయితే మనకి ఈజీగా కనుక్కోవచ్చు. ఇక్కడ కూడా క్వశ్చన్స్ చూసినట్టయితే 75 క్వశ్చన్స్. ఓకేనా? ఇక్కడ 75 క్వశ్చన్స్ ఉన్నాయి. మరి ఇక్కడ చూసినట్టయితే 90 మినిట్స్. ఇక్కడ ఇది వచ్చి దీనికి వచ్చి 75 ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి మనకి 25, 50 ప్లస్ 50 ఇది 100. ఓకేనా? ఈ టోటల్ వచ్చి 100, మరి ఇది 75 ప్లస్ 75 మొత్తం వచ్చి 175 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. ఏది స్టేజ్ 2లో. ఓకేనా? స్టేజ్ 2కి మనకి ఇక్కడ దీనికి మాత్రమే 90 మినిట్స్. ఓకేనా? ఈ సెక్షన్కి మాత్రమే 90 మినిట్స్, మరి దీనికి 60 మినిట్స్. మీరు చూడండి బాగా ఇక్కడ ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీరు గమనిస్తే ఇక్కడ కూడా సేమ్ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఉన్నాయి ఇక్కడ మీరు గమనిస్తే. నెక్స్ట్ మరి రీజనింగ్ కూడా మరి 25 మార్క్స్, మ్యాథమెటిక్స్ 25 మార్క్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీ సబ్జెక్ట్ పరంగా చూసినట్టయితే 40 మార్క్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో 40 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో అన్నిటి మీద 100 క్వశ్చన్స్కి 90 మినిట్స్ టైం వస్తుంది ఇక్కడ దీనికి. ఓకేనా? మరి నెక్స్ట్ వచ్చి పార్ట్ బి. ఇక్కడ వచ్చి టోటల్ 100. నెక్స్ట్ ఇది సెకండ్ సెక్షన్. దీనంతా పార్ట్ బి కింద తీసుకోవచ్చు మనం. ఈ పార్ట్ బిలో చూసినట్టయితే ట్రేడ్ టెస్ట్ అంటున్నాడు. మన ట్రేడ్ బ్యాక్గ్రౌండ్. ఓకే? మీది ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ టెస్ట్ ఉంటుంది, మరి మెకానికల్ ఉంటుంది ఇలాగా. ఓకేనా? సో ఆటోమొబైల్ అంటే ఆటోమొబైలింగ్. సో దీని మీ సబ్జెక్ట్ సంబంధించింది. ఇది మాత్రం మీ సబ్జెక్ట్ సంబంధించింది, మీ బ్యాక్గ్రౌండ్. ఓకేనా? సో డిప్లొమా మీరు దేంట్లో చేశారు అనేది దాని మీద బేస్ మీద 75 క్వశ్చన్స్. సో మొత్తం మీద మనకి దీనికి 60 మినిట్స్. ఇక్కడ చూసినట్టయితే మనకి మొత్తం ఓవరాల్ వచ్చి స్టేజ్ 2 175 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 175 క్వశ్చన్స్ ప్లస్ మనకి 90 ప్లస్ 60 మినిట్స్ 150 మినిట్స్. సో ఇక్కడ మనకి ఓవరాల్గా ఏం అడుగుతున్నాడంటే 175 క్వశ్చన్స్కి మనకి టైం ఎంత ఇస్తున్నాడు, 160 మినిట్స్. సో 160 మినిట్స్ 90 ప్లస్ 60 150. ఐఎమ్ సారీ. ఓకేనా? సో ఇక్కడ చూసినట్టయితే మనకి 90 ప్లస్ 50 వచ్చి 150 మినిట్స్. సో 150 మినిట్స్ మాత్రమే డ్యూరేషన్ మనకి ఉంది. ఓకేనా? ఇక్కడ చూసినట్టయితే సో ఇక్కడ మీరు గమనిస్తే స్టేజ్ 1లో ఎలా అడుగుతున్నాడు, స్టేజ్ 2లో ఎలా అడుగుతున్నాడు అనేది మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సో ఈ స్టేజ్ 1 స్టేజ్ 2 మనం క్రాస్ చేస్తేనే ఇది మనము కట్ ఆఫ్ తెచ్చుకొని సక్సెస్ అయితేనే మనకి ఫైనల్ స్టేజ్లో పిలుపు వస్తుంది. సో అక్కడ మీకు జాబ్ అనేది సాధ్యమవుతుంది. సో మీకు ఒక అవగాహన అనేది వచ్చింది, ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది ఎలా ప్రిపేర్ కావాలి, మళ్ళీ టాపిక్స్ ఏమి ఇస్తాడు, దేనికి అసిస్టెంట్ లోకో పైలట్కి. సో ఆర్ఆర్బీలో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో మరి ఈ కేటగిరీ మనం ఈరోజు మాట్లాడుకునేది ఏఎల్పి మాత్రమే, అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించింది మాత్రమే, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వాళ్ళకు మాత్రమే. ఇదంతా ఈరోజు మనకి ఒక ఐడియా అనేది వచ్చింది. ఫ్రెషర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇంతకుముందు రాసిన వాళ్ళు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, ఇలా ఎవరైతే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో అసిస్టెంట్ లోకో పైలట్కి రాస్తున్న ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, డిప్లొమా బ్యాక్గ్రౌండ్ కలిగిన వాళ్ళు ఈ సిలబస్ని క్షుణ్ణంగా చూసి అబ్జర్వ్ చేసి మనము టైమింగ్స్ కూడా అబ్జర్వ్ చేసి ఆ టాపిక్ వైజ్ ప్రిపరేషన్ చేస్తే కనీసం ఒక 6 మంత్స్ అన్న మినిమం ఒక 6 మంత్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ చేతిలోకి వస్తుంది. సో ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ని ఇలా ప్రిపేర్ కావాలి. మరి ఇలా ప్రిపేర్ అయితే తప్ప మనకి ఎగ్జామ్స్లో ఒక పట్టు అనేది రాదు. మనం వేరే వాళ్ళకన్నా మనం కాంపిటీషన్లో ముందుండాలి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు సెషన్. మరి ఈరోజు సెషన్ మీకు బాగా నచ్చింది అనుకుంటాను. ఓకేనా? సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన అడ్డా 24/7లో, ఓకేనా, ఫస్ట్ టైం వస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఛానల్ని. మరి ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అడ్డా 24/7 యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో 2024లో మీరు ఖచ్చితంగా ఆర్ఆర్బీ ఎగ్జామ్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మనకి. మరి మీరంతా కూడా 2024లో ఆర్ఆర్బీ ఎగ్జామ్లో సెలెక్ట్ కావాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.